హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు నేను ఫ్రై పీస్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ రెసిపీ. నార్మల్ బిర్యానీ కంటే చాలా తక్కువ టైంలో దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు నార్మల్ బిర్యానీ చేయాలి అనుకుంటే దానికి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎంత లేదైనా ఒక 1 అవర్ అయినా చికెన్ నానాలి. అలా కాకుండా ఇదైతే మనం వెంటనే చేసుకోవచ్చు. తక్కువ చికెన్ ఉన్నప్పుడు ఎక్కువ మందికి అడ్జస్ట్ అయ్యేలా ఉండాలి అంటే ఈ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బెటర్గా ఉంటుంది. రైస్ని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బగారా రైస్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ విధంగా వాటర్ని ప్రిపేర్ చేసుకొని నార్మల్ రైస్లో పోసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కోకోనట్ పౌడర్, ధనియా పొడి 2 స్పూన్ల చొప్పున వేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని బట్టి మనము ఒక్కొక్క స్పూన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ఎక్కువ తక్కువ వేసుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 3 పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నవి వేసుకొని తర్వాత 4 ఆనియన్స్ వేసుకోవాలి. దీనికి ఆనియన్స్ ఎక్కువగా పడతాయి. ఇందులో ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల గ్రేవీ ఎక్కువగా వస్తుంది, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవి 2 బాగా కలుపుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ముందే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకోవాలి. మనము యూజ్ చేసే టమాటాలు క్వాంటిటీని మన 1/2 కేజీనా ఎంత చేస్తున్నామో దానిని బట్టి వేసుకోవాలి. ఎక్కువ టమాటా వేస్తే చికెన్ బిర్యానీ పులుపు టేస్ట్ వస్తుంది, కాబట్టి మనం అందాజా చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 టమాటాలు యూజ్ చేశాను. గ్రేవీ ఎక్కువ రావడం కోసం నేను ఇక్కడ నువ్వుల పేస్ట్ వేసుకున్నాను. నువ్వుల పొడి ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేనట్లయితే దాన్ని స్కిప్ చేయండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం పుదీనా ఆకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక్కొక్కటి వేయడం వలన మనకు గ్రేవీకి వీటి ఫ్లేవర్ మొత్తం బట్టి చికెన్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది. పుదీనా కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనకు ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ టేస్ట్ మొత్తం మనకి కరివేపాకుతోటే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేకపోతే ఈ చికెన్ బిర్యానీ చేయకపోవడమే బెటర్. నార్మల్గా కరివేపాకు లేకుండా చేస్తే మనకు ఇది సేమ్ ఉట్టి చికెన్ తోటే తిన్న ఫీలింగ్ వస్తుంది, కాబట్టి కరివేపాకు కంపల్సరీ. తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ ఇందులో వేసుకున్నాను. ఇందులో కంపల్సరీ మెత్తడి పీస్లే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో బోన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పిల్లలు ఉన్నట్లయితే మీరు సాఫ్ట్ పీసెస్ యూజ్ చేసుకోండి. నార్మల్ వాళ్ళు అయితే మనం సాఫ్ట్ అండ్ బోన్స్ 2 యూజ్ చేసుకోవచ్చు. గ్రేవీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు అలా ఉండనివ్వాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది. చికెన్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కాస్త తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మనం బగారా రైస్లో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి రెండిట్లో సాల్ట్ ఉంటే సాల్ట్ ఎక్కువ అయిపోతుంది, కాబట్టి కాస్త తక్కువగా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత నేను ఇక్కడ 5 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఇక్కడ మనం కారం కాస్త ఎక్కువగా వేసుకుంటాము, ఎందుకంటే మనం ఇందులో టమాటా పేస్ట్, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం చికెన్ బిర్యానీ తీయగా ఉన్న టేస్ట్ అనిపిస్తుంది. అదంతా కవర్ కావడానికి ఇక్కడ కారం ఎక్కువ వేసుకోవడం వలన తీయదనం, స్పైసీనెస్ 2 ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతాయి. మనకు గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది. కారం మొత్తం చికెన్ బిర్యానీకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం టీ గ్లాస్లో సగం కంటే తక్కువగా వాటర్ పోసుకోవాలి. ఇందులో వాటర్ చాలా తక్కువగా వాడతాం, ఎందుకంటే ఇది ఫ్రై పీస్ బిర్యానీ. మొత్తమే మనం వాటర్ వేయకపోతే డ్రై అయిపోయి మార్నింగ్ చేసిన చికెన్ బిర్యానీ ఈవినింగ్ కూడా తినాలి అనుకుంటే అందులో గ్రేవీ ఉండకుండా మనకు బాగా పొడి ఫీలింగ్ ఉండి చికెన్ బిర్యానీ అంత టేస్టీగా అనిపించదు. అందుకే కొంచెం గ్రేవీ టైప్గా
టీ గ్లాస్లో సగం కంటే తక్కువ కొంచెం వాటర్ పోసుకోవాలి. తర్వాత కొంచెం మనం పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీనెస్ ఎక్కువగా వస్తుంది. టిప్ నెంబర్ 1, ఇక్కడ మనము రెస్టారెంట్లో ఫ్రై పీస్ బిర్యానీ అంటే మనకు బాస్మతి రైస్తో ఉంటుంది. కానీ ఈ రైస్ని మనము బాస్మతి రైస్తో కాకుండా ఇంట్లో యూజ్ చేసే నార్మల్ రైస్తో చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ బగారా రైస్ పొడి పొడిగా వండకుండా మనం కాస్త మెత్తగా వండుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనం ఇందులో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనం ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. అంతా వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని అలా వదిలేయాలి. టిప్ నెంబర్ 2, ఇందులో మనకు చికెన్ పీసెస్ కంటే గ్రేవీని ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనం చికెన్ బిర్యానీతో తినేటప్పుడు గ్రేవీ కంపల్సరీ కావాలి కాబట్టి, ఓన్లీ మీరు ఫ్రై పీస్ బిర్యానీ కదా అని పీసెస్ ఎక్కువ పెట్టి గ్రేవీ తక్కువగా చేసుకున్నట్లయితే రైస్తో తినేటప్పుడు ఓన్లీ చికెన్ పీసెసే ఉండి గ్రేవీ లేక టేస్టీగా అనిపించదు. చికెన్ అయిపోయేలోపు మనకు రైస్ కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. తర్వాత ముందే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కర్రీని ఈ రైస్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కంపల్సరీ 15 మినిట్స్ వదిలేయాలి. దీని మీద మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాలి. మూత ఓపెన్ చేయకుండా అలా పెట్టడం వల్ల చికెన్ ఫ్లేవర్ మొత్తం బగారా రైస్కి బట్టి మంచి ఫ్లేవర్గా ఆయిలీగా ఉంటుంది. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ మీకు కూడా కావాలి అనుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. Please like, share, subscribe to my channel.